హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కొంచెం లాంగ్ వీడియో, అంటే మరీ లెంతీ ఏం లేదు, జస్ట్ బ్రీఫ్గా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలా ఉంటుంది. సో ఇవాళ వచ్చేసి మేము సంగీ టెంపుల్ వెళ్ళాము. ఇది రామోజీ ఫిలిం సిటీకి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సంగీ టెంపుల్ అనేది కొంచెం ఫేమస్, ఎక్కువ షూటింగ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్గా మేము వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అన్నీ ఏమంటారు ఫోటోషూట్స్ ఇలానే జరుగుతున్నాయి. ట్రెడిషనల్గా అంటే జస్ట్ ఏమంటారు ఆధ్యా ఆధ్యాత్మికంగా అంటారు కదా, డివోషనల్గా కాకుండా మోస్ట్లీ ఇది వచ్చేసి ఫోటోషూట్స్ లాగానే ఉంది ఆ టెంపుల్ అంతా. సో మేము అయితే ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళేసాము. సో అంటే ఒక 9కి స్టార్ట్ అవుతే 10 కల్లా మేము రీచ్ అయ్యాము అక్కడ టెంపుల్కి. సో దాని పక్కనే ఇంకా వేరేవి కూడా ఉంటాయి లొకేషన్స్, అవి కూడా చూసేసి వచ్చాము. సో ఇంకా లోపలికి వెళ్ళాక మేము పోయినసారి వెళ్ళినప్పుడేమో ఇలా గ్రాస్ లాగా ఉండేది, మధ్య మధ్యలో బండల్లాగా వచ్చేసి స్టోన్స్ మధ్యలో ఇవి వచ్చాయి, గ్రాస్ లాగా పెట్టారు. ఇప్పుడు వచ్చేసేమో మొత్తం కంప్లీట్గా మార్చేసి మార్బుల్స్ తోటి పెట్టేశారు, టైల్స్ అన్ని పెట్టేసి. సో నాకు దీనికంటే ఆ లుక్ నచ్చింది చాలా. సో ఇక్కడ మేము వచ్చేసి మా సిస్టర్ ఇన్లా, మేము వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా అత్తయ్య, మేము అందరం కలిసి వెళ్ళాము. సో ఇక్కడ మా బాబు మామూలుగా ఇక్కడ దేవుడి ముందు, ఇక్కడ వచ్చేసి మా బాబు తపస్సులాగా ఓం నమ శివాయ అని అలా అంటున్నాడు. సో ఇంకా ఇది మా చిన్నోడు ఒక దగ్గర ఉండట్లేదు, వన్ పట్టుకోవటం ఒక పెద్ద టాస్క్. సో ఇంక ఇలా గుడి అంతా చూసి వచ్చేసాక మెయిన్ టెంపుల్, ఇంకా పక్కన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్నవి. దీని వెనకాల వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ వెనకాల ఉన్నది కూడా ఆ చుట్టూ అమ్మవార్లు ఉంటారు, అన్ని శక్తి పీఠాలలాగా అన్ని అమ్మవార్లు ఉంటారు. సో మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి, దాని పక్కన ఇంకా విఘ్నేశ్వరుడు, ఇంకా అన్ని మిగతా టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకున్నాక ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక పెద్ద బెల్ లాగా ఉంది, గంట, పెద్ద గంట. సో మా పిల్లలందరూ వాడుతున్నారు, వాళ్ళందరూ వెళ్ళినా కూడా మా పెద్దోడు ఇంకా దాన్ని ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు, అది చాలా బరువు ఉంది. సో ఈవెందో తను ట్రై చేస్తున్నాడు, ఇంకా కొడుతూనే ఉన్నాడు. సో ఇంకా తర్వాతకి అక్కడి నుంచి వెళ్ళిపోయాము మేము. అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇంకా నార్మల్గా ఫొటోస్ దిగేసాము. ఫొటోస్ దిగాక ఇంకా మా పిల్లలతోటి వాళ్ళని దింపేసి ఓవరాల్గా పైనుంచి అయితే చాలా బాగుంటుంది వ్యూ. కిందకి వెంకటేశ్వర స్వామి, ఈ స్టెప్స్ వచ్చేసి మనకి కొన్ని మూవీస్లో ఉన్నాయి కదా, సౌందర్య గారు కాళ్ళ మీద ఇలా కార్యేషు దాసి సాంగ్ ఉంటుంది కదా, అది ఈ స్టెప్స్ మీద చేశారు. ఖుషీ సినిమాలో ఇలా దీపం కొండెక్కేటప్పుడు వాళ్ళు పట్టుకుంటారు కదా, ఆ సీన్ కూడా ఇక్కడే చేశారు ఈ మూవీలోనే. బొమ్మరిల్లు, చాలా మూవీస్ ఉన్నాయి ఇలా, మీకు ఐడియానే ఉంటాయి. సో ఇంకా అంతా అయిపోయాక బయట కూడా ఇలా టాప్ వ్యూ ఎలా ఉందో జస్ట్ అలా ఒక జస్ట్ నార్మల్గా అలా వీడియో లాగా తీశాను. సో ఇంకా మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది, ఏమంత క్రౌడ్ కూడా ఎక్కువ లేరు, మోస్ట్లీ అంతా